సో స్టోక్స్ థీరం చూద్దాం టుడే వీడియోలో. సో స్టోక్ థీరం డెఫినేషన్ వచ్చి, సో లెట్ S be an open surface bounded by an closed non-intersecting curve C. If f bar is any differentiable vector point function, then closed integral C f bar dot dr is equal to surface integral curl f bar dot nds. సో ఇక్కడ S అనేది మనకి ఓపెన్ సర్ఫేస్ అయితే, సో క్లోజ్డ్ కర్వ్ అనేది కాదు గ్రీన్స్ థీరం ప్రకారం. సో ఇది ఓపెన్ సర్ఫేస్ అయితే అది క్లోజ్డ్ సర్ఫేస్ బౌండెడ్ అయి ఉన్నప్పుడు సి అనేది ఒక నాన్ ఇంటర్సెక్టింగ్ కర్వ్ అయితే, సో అండ్ ఒక డిఫరెన్షియల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఎఫ్ అనే ఒక డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ తీసుకున్నప్పుడు దాని యొక్క స్టేట్మెంట్ ఎంత వస్తుంది. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్డిఎస్. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకునే సర్ఫేస్ ఎక్స్వై ప్లేన్లో ఉన్నప్పుడు జెడ్ యాక్సిస్ అనేది నార్మల్ అవుతుంది. సో ఇక్కడ నార్మల్ ఏమో వస్తుంది. సో ఎక్స్ ప్లేన్ వచ్చి ఐ అయితే, వై వచ్చి జే ప్లేన్ అయితే, సో జెడ్ ప్లేన్లో మనకి ఏమొస్తుంది, కే వస్తుంది. సో మనం ఎక్స్వై ప్లేన్ తీసుకుంటే సో జెడ్ యాక్సిస్ ఏమొస్తుంది, కే బార్ వస్తుంది. అంటే నార్మల్ యాక్సిస్ ఏమొస్తుంది, కే వస్తుంది. అదే వైజెడ్ తీసుకుంటే ఐ వస్తుంది, లేదు ఎక్స్జెడ్ తీసుకుంటే జే వస్తుంది. ఇక్కడ మనం ఎక్స్ప్లై ప్లేన్ తీసుకున్నాం కాబట్టి జెడ్ ప్లేన్ యాక్సిస్ అనేది నార్మల్లో ఉంటుంది కాబట్టి ఎన్ బార్ ఇస్ నార్మల్ ఏంటి, కే బార్. సో మనం ప్రాబ్లంలోకి వద్దాం. వెరిఫై స్టోక్స్ థీరం ఫర్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై క్యూబ్ ఐ బార్ ప్లస్ ఎక్స్ క్యూబ్ జే బార్ వేర్ ఎస్ ఈజ్ ద సర్క్యులర్ డిస్క్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇచ్చిన క్వశ్చన్ ఇది. సో జెడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 0 ఇచ్చేసాడు. సో మనం తీసుకున్న ప్లేన్ ఏంటి, ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం XY ప్లేన్ అన్నాడు. సో ఎస్ అనేది ఒక సర్క్యులర్ డిస్క్. సో సర్క్యులర్ ఈక్వేషన్ ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆల్రెడీ మనకి స్టేట్మెంట్ ప్రకారం ఏంటి, క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్డిఎస్. సో గివెన్ ఎఫ్ ఈక్వేషన్ని రాసుకుందాం. మైనస్ వై క్యూబ్ ఐ ప్లస్ ఎక్స్ క్యూబ్ జే. ఆల్రెడీ మనకేం తెలుసు, డిఆర్ అంటే ఏంటి, డిఎక్స్ ప్లస్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. సో ఎఫ్ బార్ ఈక్వేషన్ మనం ఎఫ్ బార్ డాట్ డిఆర్ చేస్తే ఐ ఉంది కాబట్టి మనకి డిఎక్స్ వస్తుంది, జే ఉంది కాబట్టి డివై వస్తుంది. సో మైనస్ వై క్యూబ్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ డివై, ఎందుకంటే మనం ఇక్కడ డిఆర్ తీసుకున్నాం కాబట్టి. సో నార్మల్గా మనకి ఎక్స్ అంటే ఏంటి, కాస్ టీటా. సో కాస్ టీటాని డిఫరెన్షియేట్ చేస్తే మనకి కాస్ డిఫరెన్షియేషన్ ఏంటి, మైనస్ సైన్ టీటా. విత్ రెస్పెక్ట్ టు టీటా తీసుకున్నాం కాబట్టి డి టీటా. అండ్ వై వచ్చి సైన్ టీటా, దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే డివై ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా డి టీటా. సో మనం ఈక్వేషన్ ప్రకారం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ కనుక్కోవాలి. సో ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. సో ఎఫ్ బార్ తెలుసు, సబ్స్టిట్యూట్ చేద్దాం ఇంటూ డిఆర్. సో వై అనేది ఎంత, సైన్ టీటా. సో మైనస్ వై క్యూబ్ టీటా అంటే మైనస్ సైన్ క్యూబ్ టీటా ఇంటూ డిఎక్స్ అంటే ఎంత, మైనస్ సైన్ టీటా డి టీటా ప్లస్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత, కాస్ టీటా. సో కాస్ క్యూబ్ టీటా. డిఆర్ అంటే ఎంత, కాస్ టీటా. డివై అంటే ఎంత, కాస్ టీటా డి టీటా. సో ఇంటిగ్రల్ మైనస్ సైన్ క్యూబ్ టీటా మైనస్ సైన్ టీటా. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సైన్ క్యూబ్ టీటా సైన్ టీటా ఎంత, సైన్ పవర్ 4 టీటా ప్లస్ కాస్ క్యూబ్ టీటా కాస్ పవర్ 4 టీటా అండ్ డి టీటా. దీన్ని మనం ఏ పవర్ 4 టీటా అని ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ డి టీటా. సో ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఎంత, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ఏ వచ్చి సైన్ స్క్వేర్ టీటా, బి వచ్చి కాస్ స్క్వేర్ టీటా. సో ఈక్వేషన్ లాగా ఇది క్యాలిక్యులేట్ చేస్తే, సో ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా. నార్మల్గా మనకి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఎంత, 1 కదా. సో 1 పెట్టాను, మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా డి టీటా. సో మనకి లిమిట్స్ ఏంటి, 0 to 2π. ఎందుకంటే మా వాడు ఎంత ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. సో సర్క్యులర్ డిస్క్ అన్నాడు కాబట్టి మనకి లిమిట్స్ ఎంత వస్తాయి. సో ఇంటిగ్రల్ 0 to 2π 1 మైనస్, సో మనం ఫార్ములా కోసం ఇంటూ 2/2 చేస్తాం. 2 into 2/2 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా డి టీటా. సో 2 2s are 4 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా బై 2 డి టీటా. ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు, సో 0 to 2π 1 మైనస్ మనం 4 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా అని 2 సైన్ టీటా కాస్ టీటా హోల్ స్క్వేర్ రాసుకుందాం బై 2 డి టీటా. మన 2 సైన్ టీటా కాస్ టీటా అంటే ఎంత, మనకి ఫార్ములా సైన్ 2 టీటా. సో 1 మైనస్ సైన్ 2 టీటా హోల్ స్క్వేర్ బై 2 డి టీటా. సో సైన్ 2 టీటా హోల్ స్క్వేర్ని మనం సైన్ స్క్వేర్ 2 టీటా రాసుకుంటాం. నెక్స్ట్ 0 to 2π 1 మైనస్ 1/2 సైన్ స్క్వేర్ 2 టీటా అంటే ఫార్ములా ఏంటి మనకి, 1 మైనస్ కాస్ 4 టీటా బై 2. అంటే మనకి సైన్ స్క్వేర్ టీటా అంటే 1 మైనస్ కాస్ టీటా బై 2. సో మనకి ఇక్కడ 2 టీటా ఉంది కాబట్టి 1 మైనస్ కాస్ 4 టీటా బై 2. నెక్స్ట్ సో ఇంటిగ్రల్ 0 to π 1 మైనస్
2 ఇంటూ 2 ఎంత 1/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో 1 ఇంటూ కాస్ 4 టీటా కాస్ 4 టీటా బై 2 ఇంటూ 2 4 డి టీటా. సో ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. సో ఇంటిగ్రల్ డి టీటా ఎంత మనకి టీటా 1 డి టీటా అంటే టీటా 1/4 డి టీటా అంటే టీటా బై 4 కాస్ 4 టీటా ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది సైన్ 4 టీటా బై ఆల్రెడీ ఒక 4 ఉంది ఈ సైన్ 4 టీటాని అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే 4 వస్తుంది. సో మనకి వాల్యూ ఎంత వస్తుంది అందులో మనం ఎక్కడైతే టీటా ఉందో అక్కడ మనం 2πని క్యాలిక్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో టీటా ఎంత 2π టీటా బై 4 అండ్ 2π/4 ప్లస్ సైన్ 4 టీటా అంటే 2π 4 4 16. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం లోయర్ లిమిట్ వచ్చి 0 సబ్స్టిట్యూట్ చేసాం. సో 2π మైనస్ 2 1 2 2 2 1 2 2 సో π/2. సో సైన్ 8π అనేది మనకి 0 వస్తుంది. సో సైన్ పై అంతా 0. సో ఈ పార్ట్ కూడా మనకి 0 వచ్చేస్తుంది. ఇంకా మనకి ఏముంటుంది 2π మైనస్ π/2 అంటే 4π మైనస్ π/2. సో మొత్తం ఎంత క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డిఆర్ బార్ 3π/2. సో ఒక పార్ట్ అంతా మనం క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఇంకో పార్ట్ వచ్చి ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ గివెన్ క్వశ్చన్లో ఇచ్చున్నాడు. సో కర్ల్ ఎఫ్ బార్ క్యాలిక్యులేట్ చేస్తాం. కర్ల్ ఎఫ్ బార్ అంటే మనం డెట్ క్యాలిక్యులేట్ చేయడమే. సో మనకి ఐజేకే అని రాసుకుంటాం. సో ఐజేకే. సో నెక్స్ట్ దో బై దో ఎక్స్ దో బై దో వై దో బై దో జెడ్. సో ఐ బార్ ఉంది కాబట్టి -y3 జే బార్లో x3 నెక్స్ట్ కే బార్ ఏం లేదు కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఐ ఇంటూ సో ఇక్కడ మనకి ఓన్లీ కే బార్ వస్తుంది. సో ఆల్రెడీ గివెన్ క్వశ్చన్లోనే చెప్పాను. సో ఇది xy ప్లేన్ కాబట్టి మనకి నార్మల్ అనేది దేనికి వస్తుంది కే బార్కి ఒక్కటే వస్తుంది. సో ఇది ఐ బార్ జే బార్ అనేది 0 అయిపోతుంది. కే బార్ అనేది ఎంత వస్తుంది సో డిఫరెన్షియేషన్ ఆఫ్ x³ ఎంత 3x². సో డిఫరెన్షియేషన్ ఆఫ్ y³ 3y². సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో కర్ల్ ఇంటిగ్రల్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x² ప్లస్ 3y² కే ఇంటూ ఎన్ డిఎస్. సో ఇది ఓన్లీ కర్ల్ ఎఫ్ బార్. ఇక్కడ ఏమో చేశాను కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్డిఎస్ కాబట్టి ఇక్కడ ఎన్డిఎస్ని సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇంటిగ్రల్ 3x² ప్లస్ y² కే. సో ఎన్ అంటే ఏంటి మనకి xy ప్లేన్ కాబట్టి కే. సో కే ఇంటూ డిఎస్. సో డబుల్ ఇంటిగ్రల్ 3x² ప్లస్ y² డిఎక్స్ ఇంటూ డివై. ఎందుకంటే సో మనము డబుల్ ఇంటిగ్రల్ ఎంత తీసుకున్నామంటే కే ఇంటూ డిఎస్ అంటే మనకి డిఎక్స్ ఇంటూ డివై. x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా. సో నార్మల్గా ఇవి మనకి తెలిసిందే. సో డిఎక్స్ ఇంటూ డివై అంటే ఆర్ డిఆర్ డి టీటా అని కూడా ఇది మనకి తెలుసు. సో ఈ వాల్యూస్ అనేవి మనం ప్రీవియస్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో క్లోజ్డ్ డబుల్ ఇంటిగ్రల్ 3 r² cos² టీటా ప్లస్ r² sin² టీటా ఆర్ ఇంటూ డిఆర్ డి టీటా. సో ఈ ఈక్వేషన్ ఏంటి మనకి 3 ఇంటూ x² ప్లస్ y² dx dy. సో ప్రీవియస్లీ వచ్చిన మనకి ఈక్వేషన్స్ x ప్లేస్లో మనం r cos టీటా y ప్లేస్లో r sin టీటా. సో dx dy ప్లేస్లో r dr d టీటా అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనకి డబుల్ ఇంటిగ్రల్ కాబట్టి ఒక ఇంటిగ్రల్ ఏమొస్తుంది r వాల్యూ ఒక ఇంటిగ్రల్ వచ్చి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా. సో r ఇంటిగ్రల్ ఏంటి 0 to 1 ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చున్నాడు ఏమని x² ప్లస్ y² లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే r² ఎంత వాల్యూ మనకి 1 కాబట్టి 0 to 1 టీటా వచ్చి మనకి యాజ్ యూజువల్ 0 to 2π. సో 3r². సో 3ని r²ని కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది cos² టీటా ప్లస్ sin² టీటా r dr d టీటా. సో ఈ వాల్యూ ఎంత మనకి 1. సో 3r² ఇంటూ ఆర్ ఎంత 3r³ dr d టీటా. సో విత్ రెస్పెక్ట్ టు ఆర్ ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు టీటా ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తాం చేస్తే మనకి ఎంత వస్తుంది 3π/2. సో మనకి ఎల్హెచ్ఎస్ సో కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ వచ్చింది 3f/2 అండ్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ కూడా 3π/2 వచ్చింది. సో హెన్స్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఇలా మనం స్టోక్స్ థీరంని ప్రూవ్ చేస్తాం.